టూటాన్ ఇది జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్, ఏఎఫ్డిఎస్, ఏఐఎస్బి విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలు బంద్ చేస్తా ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలి, విద్యాకు చట్టం జీవో నంబర్ 1ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అకాడమిక్ ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు కళాశాల యాజమాన్యులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరిస్తాం.